అంటే వేర్ డిడ్ కేసీఆర్ గో రాంగ్ అండి యాక్చువల్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే జనరల్గా కేసీఆర్ గారు తన ఎంట ఉన్న టీమును ఒక టీమ్గా చూడలేదు ఆయన. ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వాళ్ళకి ఇస్తూ అందరితోని కూడా గౌరవంగా ఇన్పుట్స్ తీసుకొని పార్టీని ముందుకు తీసుకుపోతే, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతే బాగుండేది. అది జరగలేదు అన్నాడు. అయినా జరగకుండా అన్ని పార్టీలో ఉన్నాం కాబట్టి అన్ని భరిస్తూ వచ్చాం. రాజయ్య గారిని కాదని రాజయ్య గారిని పక్కన పెట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేశారు. అది గౌరవం కాదా? అంటే ఈరోజు కేసీఆర్ గారిని ఇట్లా మీరు అంటాం, మీకు 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 తగున విషయాలు మాత్రము ఒకటి చెప్పాలి. కోర్స్ నేను ఇప్పుడు ఏది చెప్పినా కూడా అది అవకాశవాదంగానే ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే నేను డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదు. నాకు ఆ అవకాశం వస్తుందని కూడా నేను అనుకోలేదు. నేను ఎంపీ అయ్యాను, వెళ్ళిపోయాను. కారణాలు ఏమైనా రాజయ్య గారిని తొలగించి నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారు తప్ప నేను లాబింగ్ చేసింది కాదు. ఒక మాటలో ప్రజలకు కూడా అందరికీ తెలియాలి, నాది రాజకీయ కుటుంబం కాదు. నేను 1000 కోట్ల ఆస్తులున్న రాజకీయవేత్తను కాదు. లాబింగ్ చేసే శక్తి ఉన్నోని అంతకన్నా కాదు. పూర్తిగా నా నిజాయితీ పైన, నా పనితీరు పైన ప్రజలలో నాకుండే విశ్వాసం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నా తప్ప నాకు ఇంకా వేరే ఏమీ ఆధారాలు లేవు. సమస్య ఏంటంటే ఇప్పుడు నాగేందర్ లాంటి వాళ్ళు మారినప్పుడు పెద్ద చర్చ జరగదు. కేకే మారినప్పుడు జరుగుతుంది, మీరు మారినప్పుడు జరుగుతుంది. డిఫరెంట్ రీజన్స్, మీరు చెప్పుకున్న రీజన్సే. నిజాయితీ, తర్వాత కొంత ఎంతగానో కూడా నైతికత, ఇట్లాంటివన్నీ కూడా మీకు అవి పనిచేస్తుంటాయి. జీవితం అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండి ఇప్పుడు ఈ రీజన్స్తో ఎందుకు పోతున్నారు అనేది ఒకటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే మీకు ఆ టీఆర్ఎస్ నిర్మాణంలో ఎట్లుంటుంది అనేది మీరు పోకముందే తెలుసు. మీకు 13లో మీరు పోయినప్పుడు కూడా మీకు ఐడియా ఉంది. కేసీఆర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు మీకు. అట్లాగే టీఆర్ఎస్ నిర్మాణం గురించి తెలుసు. ఒక 10 ఏళ్ళు దాంతో సేల్ అయినప్పుడు నిజంగానే మీరు ఊహించినయా కాదు. కానీ ఇప్పుడు అన్నారు డిప్యూటీ సీఎం నేను ఊహించింది కాదని. అక్కడి నుంచి రావడం అది ఇబ్బంది కావచ్చు, అవకాశం కూడా కావచ్చు. లేదా మీ సౌకర్యాల కంటే భిన్నంగా ప్రజల గురించి ఆలోచించాల్సిన బాధ్యత లేదా ఒకటి. కాంగ్రెస్ జీవితకాలం వ్యతిరేకించి ఇప్పుడు కాంగ్రెస్లో కొత్తగా ఏముందని మీరు వెళ్ళినారనేది రెండోది. మీకు వచ్చే 2 ప్రశ్నలు. ప్రజల ఆలోచనల విధానాలకు అనుగుణంగా పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల్లో వస్తున్న ఆలోచనలు, ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలు మార్చుకుంటేనే ఆ పార్టీలకు మనుగడ ఉంటుంది. మనము పిడివాదంతో ఏదో మనం నమ్మిన దాని కొరకే కట్టుబడి ఉందాము అని అంటే ఆ పార్టీ మనుగడ కష్టమే, ఆ వ్యక్తి యొక్క మనుగడ రాజకీయాలు కూడా కష్టమే అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ అనుకూలమైన నిర్ణయం వచ్చింది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవాలనే ఆలోచన కాకుండా వాస్తవంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు మొన్నటి ఎన్నికలలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయితే మాకు కొంత పని అవుతుందనే నమ్మకంతో నాకు ఓటేశారు. అది స్పష్టంగా కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నా పక్కన, అటుపక్కన, ఇటుపక్కన వ్యతిరేక గాలులు వీచినా నాకు కొంచెం గెలిపించారు అంటే ఏదో నమ్మకంతో వాళ్ళు నన్ను గెలిపించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప మళ్ళీ ఈ మధ్య కాలంలో అక్కడ పెద్దగా అభివృద్ధి జరగలేదు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆలోచనలను కూడా దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో మాత్రము ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండవ కారణం. ఇంకా మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారి పట్ల కేసీఆర్ గారు నాకు ఏదో అన్యాయం చేసిందని నేను అనడం లేదు. కేసీఆర్ గారు నాకు ఇవ్వవలసిన ప్రాధాన్యత కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దాన్ని నేను అంగీకరిస్తున్నాను కూడా. కానీ ఒక రాజకీయ పార్టీని నడపవలసిన విధానంలో ఆ పార్టీ నడవలేదు. ఇది వాస్తవం, మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల అభిప్రాయం మేరకు నేను వచ్చాను. మీరు అన్నట్టు అప్పటికే వారి వర్కింగ్ స్టైల్ కానీ లేకుంటే ఇతర విషయాలు నాకు క్యాడర్ను దగ్గరికి తీయలేదు, నాయకులను మనం పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోలేదు.